మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం. నా పేరు విజయభాస్కర్ రెడ్డి, మండల వ్యవసాయ అధికారి, గిద్దలూరు. డిసెంబర్ 15 నుంచి 25వ తేదీ మధ్యలో ఎల్లుపల్లి మరియు వెంగళరెడ్డిపల్లి గ్రామాల్లో ఎలైట్ అనే గడ్డి మందు శనగ పంట మీద రైతులు పిచికారీ చేయడం జరిగింది. ఈ మందు పిచికారీ చేసిన పంటలన్నీ కూడా కొంతమేర ఎండిపోయి పంట మూర చాలా వరకు నష్టం జరిగింది. రైతులు ఫిర్యాదు చేసిన వెంటనే మేము పంటను పరిశీలించి తగు జాగ్రత్తలు తీసుకోమని రైతులకు సలహాలు ఇవ్వడం కూడా జరిగింది. ప్రస్తుతం ఈ పరిస్థితుల్లో దాన్ని అధిగమించాలంటే 13-045 లేక 319 స్ప్రే చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా రైతులు నష్టపోయారు కాబట్టి దాని వలన నష్టపోయినటువంటి డీలర్ను, అదేవిధంగా డిస్ట్రిబ్యూటరు మరియు మార్కెటరు, తయారు చేసినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వాళ్ళను త్వరలో పిలిపించి రైతులకు న్యాయం చేసే విధంగా చూస్తామని తెలియజేస్తున్నాం. మా పేరు కృష్ణారెడ్డి, వెలుపల గ్రామం, గిద్దలూరు మండలము. మేము శనగ పంట వేసినాము. దాంట్లో కంపెనీ వాళ్ళు మందు కొట్టమని, గడ్డి మందు కొట్టమని చెప్పేసి రికమెండ్ చేస్తున్నారు. ఆ విధంగానే మేము కొట్టినాము. కానీ ఈరోజు ఆ గడ్డి మందు కొట్టడం వల్ల పైరు పోయింది, గడ్డి సరిగ్గా చనిపోలేదు. ఈరోజు ప్రస్తుత పరిస్థితులలో పంట వచ్చే అవకాశం కూడా లేదు. దానికి వ్యవసాయ అధికారులు కానీ వచ్చి పరిశీలించారు. వారు కానీ చెప్పినారు పంట రాదు, దీనివల్ల నష్టపోయిన రైతులు అని చెప్పినారు. కాబట్టి కంపెనీ వాళ్ళు దీని మీద పంట నష్ట పరిహారాన్ని ఇవ్వవలసిందిగా మేము ఎల్లిపల్లె రైతులము, వెంగళరెడ్డిపల్లె రైతులము కలిసి వెంగళరెడ్డిపల్లెలో విజయ టెండర్స్ అంగడిలో కలుపు మందు కొన్నాము. మందు కలుపు మందు. ఆ కలుపు మందు కొట్టగా మా పైరు, శనగ పైరు బాగా దెబ్బతింది. దాదాపు 55 ఎకరాలు పైగానే ఉండవచ్చు. కానీ ఆ కలుపు మందు వల్ల కంపెనీ రికమెండేషన్ చెప్పినారు డీలర్ మాకు. కానీ కంపెనీ వాళ్ళు ఇప్పటికీ మాకు ఎలాంటి వచ్చి మాకు ఎలాంటి రెస్పాన్స్ చెప్పలేదు. కాబట్టి మాకు పంట నష్టం వరకు ఇచ్చిన ప్రస్తుత పెట్టుబడి అంటే మేము పెట్టే పెట్టుబడి కంపెనీ వాళ్ళు సహకరిస్తే మాకు కష్టం పోయినా, మాకు లాభాలు లేకపోయినా మేము అడ్జస్ట్మెంట్ అవుతాము. చేతుల్లో ఉంది కాబట్టి మ్యాక్సిమం ఆల్రెడీ పంట నష్టం మొత్తం రాసి పంపించేసాం. శనగ పంట మొత్తం టోటల్గా ఎంత ఎకరాలు పడుతుందో అంత మొత్తం నష్టపోయింది రాసాం. మనకు స్టాండింగ్ క్రాప్ మనకు అంతా లేదు.